అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీమ్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తోడ్కలు తీస్తామంటున్న హిందుస్థాన్, ఆర్మీతో కలిసి పనిచేయబోతున్న హీరోలు, క్రికెటర్లు వీళ్ళేం చేస్తారో అని ఎదురు చూస్తుర్రు జనాలు. పాకిస్తాన్ విషయంలో భారత్ తగ్గేదేలే, ఇస్లాంలా అసొంటి ముచ్చట చెప్పలే. ఇప్పుడు దేశం అంతటా ఒక్కటే ముచ్చట, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఇండియా నడుమ యుద్ధం. ఇది తప్ప కడమ పనులన్నీ పక్కకు పెట్టిర్రు. ఎందుకంటే అమాయకులను చంపిన ఆ పాకిస్తాన్ బడవేగాల భరతం పట్టుడే లక్ష్యంగా పెట్టుకుంది సర్కారు. అయితే ఈ యుద్ధానికి మన సైనిక బలగానికి మద్దతుగా సీఎం రేవంత్ ఎంత గొప్ప ఆలోచన చేసిండో చూడురి. ఇన్నరా ఈ సంగతి. మన సీఎం రేవంత్ రెడ్డి ఓ గొప్ప ఆలోచన చేసిండు. ఇప్పుడు దేశంలో అవుతున్న సింధూర్ ఆపరేషన్ కు మన రాష్ట్రం తరపున డిఫెన్స్ ఫండ్ కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 1 నెల జీతం విరాళం గీయాలని చెప్పిండు. ఈ ముచ్చట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి బయటికి చెప్తాడట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉత్త కాంగ్రెస్ పార్టీలే కాకుండా వేరే పార్టీ లీడర్లు కూడా ముందుకు రావాలని కోరిండు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ముచ్చట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో గిర్కలు కొట్టుడుతోని మనకి ఎన్ని రాజకీయాలున్నా సరే బయటోడొచ్చి మన దేశం మీద దాడి చేస్తుంటే కూసోని చూడొద్దు. మనం అందరం ఒక్కటై మన వంతు సాయం మనం చెయ్యాలి అని ఉత్త మాటలు చెప్పేటోళ్ళ లెక్క కాకుండా సీఎం రేవంత్ రెడ్డి చేతలల్లో చేసి చూపెట్టిండు. మన తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్లో తక్కువ కాదు, ఆపదలున్నప్పుడు ముందడుగేస్తందుకు వెనకపోదు అని చెప్పేతానికి ఇంతకంటే ఏం కావాలి? మనం చేసేది చిన్న పనే అయినా ముందడుగు మనదే ఉంది. మనల్ని చూసి ఎంతో మంది ముందుకొస్తారు. ఇసొంటి గొప్ప ఆలోచన వచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రేట్ అబ్బా. కాబట్టి పార్టీలను, కొట్లాటలను, కీసులాటలను కొన్నొద్దులు పక్కకు పెట్టి సీఎం సార్ చెప్పినట్టు అన్ని పార్టీల లీడర్లు ఓ చెయ్యేస్తే మంచిగుంటది అని మాట్లాడుతుర్రట అంతా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వద్దురా పాకిస్తాన్ కొడుకులకు సాయం చేయకుర్రా, వాళ్ళు మా దేశ అమాయకులను పొట్టన పెట్టుకుర్రు, మీరు మాకు యుద్ధంలో సాయం చేయకున్నా సరే కానీ ఆ బడవేగాళ్లకు సాయం చేయకురని ఎంత మొత్తుకుంటున్నా కూడా సాయం చేసిరు కదా. కింత కూడా ఇంగితం లేదా? ఎంతో మంది ఆడపిల్లలు ఉసురు పోసుకుర్రా, వాళ్ళ ఏడుపులు కానొస్తలేవా మీకు? ఓ ఏంది పిల్ల, ఎవల మీద ఇంతగానం నోరు వారేసుకుంటున్నావు అంటారా? నేను ఒక్కదాన్నే కాదు, ఈ ముచ్చట తెలిస్తే మీరు నాకంటే ఎక్కువ తిడతారు. పాన్రి పురాగా చెప్తా. ఆపదలున్నప్పుడే ఎవల బుద్ధేందో తెలుస్తుంది అంటారు. ఇప్పుడు అట్లనే అమెరికా బుద్ధేందో బయటపడ్డది. ఎందుకు ఈ మాట అంటున్నానో భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరు ఈ ముచ్చట ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు మంచిగా అర్థం కావాలంటే గీ ఫోటోనో చూడురి. కానొచ్చిందా? ఏమని రాసిందో ఆ ఫోటో మీద? పాకిస్తాన్ కు $1 బిలియన్ అంటే పాకిస్తాన్ కరెన్సీలో చెప్పాలంటే 28,150 కోట్లు లోన్ ఇచ్చింది IMF, అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది జరుగుతుందని తెలిసే ఇండియా ముందే వద్దని వాదించినా కూడా వినకుండా ఈ IMF వాళ్ళు ఫండ్ ఇచ్చిరంటే చూడుర్రి, వాళ్ళు మన మాటలను ఎట్లా తీసి పారేసిరో. మరి ఈ ఫండ్ ఏమన్నా వాళ్ళ అవసరాలకు వాడుతుర్రా అంటే అది కాదు, మొత్తం తీసుకుపోయి ఆ ఉగ్రవాద ఉల్ఫాగాళ్ళ చేతిలో పెడుతుంది పాకిస్తాను. ఈ ఉగ్రవాదులు ఇప్పుడు ఈ పైకంతోని ఆయుధాలు కొని ఎంతమంది పానాలు పొట్టన పెట్టుకుంటారో ఏం పాడో. ఇలా అస్సలు ముచ్చట ఏందంటే ఈ IMF ఎవలది? పేరుకే ప్రపంచ బ్యాంక్ గాని అందులో పెత్తనం మొత్తం అమెరికా ఉంది. ఈ పాటికాలు మొన్ననే చెప్పేసిరు కదా, మాకు ఈ యుద్ధానికి ఎసోంటి సంబంధం లేదు, మేము ఇది ఎవ్వాలని ఆపమనము, కొట్టుకోమనము, ఇలా కలగ చేసుకోము, జోక్యం చేసుకోమని అన్నోళ్ళు ఇప్పుడు ఇంత లోన్ ఇచ్చి సాయం చేశారంటే ఏమర్థం? మీరు కొట్టుకజావురి, మేము చూసుకుంటూ ఆనందిస్తాం అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తుంది కదా అమెరికా. మరి ఈ లోన్ సాయంతో అమెరికా ఏం చేయదలుచుకుంది? మాకు సాయం చేయకున్నా సరే గాని మా యుద్ధం మేము చేస్తాం, మా తిప్పలేదో మేము పడతామని మొత్తుకుంటున్నా కూడా మనకిట్లా వెన్నుపోటు ఓడుస్తుందంటే ఏం ఆశించి ఇదంతా చేస్తుంది? ఇన్నొద్దులు వాళ్ళకి ఆర్థిక బలం తక్కువ కదా, వాళ్ళ అంతు చూడొచ్చు అనుకున్నాం. ఇంతెల్మే ఇంతటి ఘనకార్యం చేసింది కదా. మరి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకొని మళ్ళీ ఎసోంటి ప్రమాదం దలగబెడతారో ఏం పాడు. ఇక దీన్ని బట్టి అర్థమైతలేదా అమెరికా బుద్ధి ఎసోంటిదో? మేము సాయం చెయ్యమని మీది మాటలకు చెప్పుకుంటేనే వెనక పొంటి చేస్తూనే ఉన్నది. అయినా కూడా మనం దేనికి భయపడే ప్రసక్తే లేదు. ఇన్నొద్దులు ఓపిక పట్టింది జాలు, బరిలకు దిగినాం కదా,
తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నట్టు ఆపకుట యుద్ధం చేస్తుంది మన సైనిక బలగం. ఎవల బుద్ధేందో బయటపడ్డది కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వలకు తెలియదు. మనోళ్ళు బార్డర్ల యుద్ధం గురి తప్పకుండా చేయాలంటే మనమీడ మన పానాలను మనం వీలైనంత దాకా జాగ్రత్తగా ఉండి కాపాడుకోవాలి. ఏమంటున్నాం పైలముండుర్రి. దేశానికి ఆపదొస్తున్నదంటే ఎవ్వలకు శాతనైన కాడికి వాళ్ళు కొట్లాడాలి. లేవనోళ్ళు పురాగ శాతగానోడు కూడా గుత్ప అందుకొని గురి చూసి కొట్టాలి. అప్పుడే అసలైన దేశభక్తులు అవుతారు. అందుకే నేను సైతం దేశం కోసం సబిదనొక్కటి దార పోస్తాను అన్నట్టు పని చేయాలి. జనాలే కాదు, ఆర్మీ ఆఫీసర్ల నుంచి అవార్డులు పోస్టులు పొందినోళ్ళు కూడా ఇప్పుడు పని చేయాలి. యుద్ధంలా కాలు గదపాలి. అందుకే మన సైన్యం ఏం ఆలోచన చేసిందో చూడుర్రి. సైన్యం నుంచి సత్కారాలు, అవార్డులు, గౌరవాలు, పోస్టింగ్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అదేనులా సచిన్ టెండూల్కర్, ధోని, కపిల్ దేవ్, సినిమా యాక్టర్ మోహన్ లాల్, అనురాగ్ ఠాకూర్ అసొంటోళ్ళు వాళ్ళందరినీ టెరిటోరియల్ ఆర్మీ అంటారు. అగో వాళ్ళంతా యుద్ధంలో భాగం కాబోతున్నారట. సెంటర్ సర్కార్ ఆర్మీ ఆఫీసర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చి సైన్యానికి ఉన్న అన్ని అవకాశాలను అన్ని బలాలను వాడుకోవాలని చెప్పిందట. అందుకే టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్లు సిబ్బందిగా ఉన్నోళ్ళను కూడా యుద్ధం చేసేటానికి రమ్మని పిలుస్తున్నదట. అంటే ఆటగాళ్ళు, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలంతా ఇప్పుడు తుపాకులు పట్టుకొని భారత్ పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేస్తారా అని అనుకోకుండ్రి. వాళ్ళని ఏ తీరుగా వాడుకోవాలనో అట్లా పని చేయించుకుంటదట ఆర్మీ. ప్రజలకు సందేశం ఇచ్చేటానికి, సైనికులకు గుండె ధైర్యాన్ని చేసేటానికి, దేశాన్ని కాపాడాలనే హుషార్ సైనికులకు నింపేటానికి, ఇవ్వేగాక అవసరమైతే యుద్ధ రంగంలోకి దిగి శత్రువుతోని పోరాటం చేసేటానికి ఎవరెవరు ఏమేం చేస్తారో దాన్ని బట్టి ఈ టెరిటోరియల్ సైన్యాన్ని వాడుకుంటారట ఆర్మీ ఆఫీసర్లు. ఇప్పటికీ దేశంలో అసొంటి టెరిటోరియల్ ఆర్మోళ్ళు 50,000లకు ఎక్కువనే ఉన్నారట. వాళ్ళకు జీతభత్యాలు, రిటైర్ బెనిఫిట్స్, పెన్షన్లు, అవార్డులు అన్ని ఆర్మీ వాళ్ళతోని సమానంగా ఇస్తారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా అప్పుడప్పుడు ఆర్మోళ్లకు సాయం చేస్తారు. గన్ని తీర్ల ఆర్మీ నుంచి లాభాలు పొందేటోళ్ళు కష్టకాలం లాదుకోవద్దా? అందుకే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళంతా ఆర్మీ క్యాంపుల కాడికి రమ్మంటున్నారట. అంటే ఇన్ని రోజులు ఐపీఎల్ క్రికెట్ ఆటల బ్యాట్ పట్టి సిక్స్లు కొట్టిన ధోని ఇప్పుడు బార్డర్ల గన్ను పట్టి పాకిస్తాన్ నెత్తులను సిక్స్ కొడతాడో, సినిమాలల్లా దొంగ గుండగాలను పొట్టు కొట్టిన మోహన్ లాల్ బార్డర్లో ఉగ్రవాద పాకిస్తాన్ వాళ్ళతోని ఫైటింగ్ చేస్తాడో, ఎవరెవరు భారత ఆర్మీకి ఎట్లా సాయం చేస్తారు, పాకిస్తాన్ దేశాన్ని పాతర పెట్టేటానికి ఏం చేస్తారనేది ముందు చూడాలిగా. మీరు మిస్ వరల్డ్ పోటీలకు పోదామనుకుంటున్నారా? మీరు అనుకున్నారో లేదో కానీ నేను మాత్రం ఖచ్చితంగా పోవాలనుకున్నా. కానీ టూరిజం శాఖల వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోవాలన్నట. అది చేసుకున్న వాళ్ళకే ఎంట్రీ ఉంటుందట. నాకు ఆ ముచ్చట తెలియదు. తెలిసినాక వెబ్సైట్ ఓపెన్ చేస్తే టికెట్లు అయిపోయినాయి అని సావు కబురు చల్లగా తెలిసింది. అబ్బా, అక్కడ జరగబోయే సంబరాలు, కళారూపాలు తలుచుకుంటే మిస్ వరల్డ్ను చాలా మిస్ అయితట్టే అనిపిస్తున్నది. ఇంతకు అక్కడ ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయి, ఆ సంబరాల సంగతి ఏందనేది మీరు కూడా తెలుసుకోండి. ప్రపంచ సుందరి పోటీలు చూడ 2 కళ్ళు జాలవన్నట్టే జరపబోతున్నారంటే పానం ఆవుతలేదు పోన్రి. సకల కళల ఖజానా నా తెలంగాణ, సర్వ సంస్కృతుల నజరానా నా తెలంగాణ. కాబట్టి మన తెలంగాణ గొప్పతనం వచ్చిన సుందరి మనలకు తెలిసేటట్టు, వాళ్ళు మన కళను చూస్తే కళ్ళు మెరిసిపోయేటట్టు మస్తు గొప్పగా చేస్తున్నారట. భాష సాంస్కృతిక శాఖోళ్ళు మన కళలతోని ప్రపంచ అందగత్తలను మురిచిపోయేటట్టు చేసేటానికి కళలు ప్రదర్శన చేయబోతున్నారట. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ముద్దుగుమ్మలకు మన సంస్కృతి ప్రకారం హారతులు ఇచ్చి హైదరాబాద్ కు తోలుకొని వచ్చిండ్రట. ఎయిర్పోర్ట్ లో 24 గంటలు కళాకారులుండి వాళ్ళు ఎప్పుడు విమానం దిగితే అప్పుడు వాళ్లకు ఘన స్వాగతాలు పలికిండ్రట. ఇగో 10వ తారీఖు నాడు ప్రపంచ సుందరి ప్రారంభోత్సవ వేడుకల మన రాష్ట్ర గీతాన్ని 50 మందితో వాడుతారట. తర్వాత తెలంగాణ సంస్కృతి, కళలు, జానపదాలు ప్రతి ఒక్కటి ప్రదర్శన చేస్తారట. ఇక ఎట్లుంటది చెప్పుండ్రి, దుమ్ము దుమ్ము ధూమ్ దాముంటది. కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో వేస్తున్న పేరుని శివతాండవం నాట్యాన్ని 250 మందితోనే వేస్తారట. అంటే ఎట్లుంటదో చూడుండ్రి, కండ్లు జిగేల్మంటాయి చూస్తుంటే. ఆ నాట్యంలోనే నక్షత్రం ఆకారం, సీతాకోక చిలుక ఆకారం, మిస్ వరల్డ్ లోగో ఆకారాల తీరుగా నాట్యం చేస్తారట. అట్లనే భద్రాచలం అడవి బిడ్డలు కొమ్ము, కోయ నృత్యం, ఆదిలాబాద్
గోండు జాతి గుస్సాడి నృత్యం, ఇంకా తెలంగాణ దరువును ప్రపంచం అంతా ఇనిపించేటట్టు డప్పు మూతలు ఉంటాయట. తయ్యం అన్నట్టు బంజారా అక్కలు డాన్సులు, అట్లనే పల్లె జీవుల డోల్ మూతలు, ఒగ్గుడోలు దరువులు, ఇట్లా తెలంగాణ సంస్కృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలిపేటట్టు అన్ని కళారూపాలను మిస్ వరల్డ్ వేదిక మీద ప్రదర్శిస్తారట. ఇంత గొప్ప సంబురాలను దగ్గరుండి చూసుకుంటున్నాడట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. మరి తెలంగాణ ఖ్యాతిని దునియా మొత్తానికి చాటే ఈ సంబురాలల్లా మనం కూడా భాగమైదాం. తెలంగాణ సర్కార్కు అట్లనే భాషా సాంస్కృతిక శాఖకు అండగుందాం. ఏమంటారు? ఖతం కరో పాకిస్తాన్ కో ఖతం కరో. ఇప్పుడు దేశం మొత్తం ఇట్లనే అంటున్నారు. దేశ సైన్యానికి అండగా ఉండేటానికి ప్రతి ఒక్కరు 3 రంగుల జెండా పట్టి రోడ్లెక్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇదే అదును మంచి గడియలు పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఎప్పటికీ ఆ ఉగ్రవాదులతోని మనకి ఎందుకు రపరప, అందుకే భారతదేశం ముందుకు సాగాలి, పాకిస్తాన్ దేశాన్ని పటాపంచలు చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. హాగో అట్లా లీడర్లు ర్యాలీలు తీసిండ్రు. ఆ ర్యాలీలల్లో ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి పాకిస్తాన్ ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. మనం 75 సంవత్సరాల మంది బాధ పెడుతున్నారు. మనం ఇక భరించలేము. మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. మనం ఎంత ఇచ్చిన ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. చూసిండ్రా మాజీ మంత్రి మల్లారెడ్డి పాకిస్తాన్ మీద పండ్లు ఎట్లా పటపట గొరుకుతున్నాడో. వదిలిపెట్టొద్దు పాకిస్తాన్ ఫాల్తుగాలను. భారతదేశానికి ఉండే ఉగ్రవాదుల పీడను మొత్తానికే లేకుండా చెయ్యాలి అన్నట్టు మాట్లాడిండు. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా, మనము సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం. సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది. ఇక దేనికైనా సహనానికి ఓపికకు ఒక హద్దు ఉంటది. చాలా సంవత్సరాలు చూసాం. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసివేసింది. అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసివేసింది. అందుకే ఈరోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను కులముట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇవాళ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది. కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇవాళ ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది పాకిస్తాన్. మరి ఇటువంటి సమయంలో మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. అవసరమైతే రక్తదానాల కోసం ఈ దేశంలో ప్రతి యువతి యువకుడు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఒకవేళ సైనికుల కోసం ఏదైనా సపోర్ట్ అవసరం ఉంటే యంగ్ డాక్టర్స్ గా మా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా ముందుండి అన్ని రకాల వైద్యాన్ని అందించడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే మనం అక్కడ పోయి పోరాటం చేయకపోవచ్చు, కానీ ఆ సైనికులకు అవసరమైనటువంటి రక్తదానాన్ని గాని, ఆ సైనికులకు అవసరమైన వైద్యాన్ని గాని, ఆ సైనిక కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇగో మల్లారెడ్డి కాలేజీలో భారత సైన్యానికి సంఘీభావ సభను పెడితే హరీష్ రావు గిట్లా మాట్లాడిండు.
దీంట్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతాకు జై అని నినాదాలు చేసిండ్రు. మన సైన్యానికి సాయం చేసేటానికి ఎటువంటి త్యాగానికైనా వెనుకడుగేయొద్దని చెప్పిండ్రు లీడర్లు. ఇంకో దిక్కు ఎమ్మెల్సీ కవిత భారత జవాన్లకు సంఘీభావం తెలుపుకుంటా పెద్ద ర్యాలీ తీసింది. ఇందిరా పార్క్ పక్కకున్న ధర్నా చౌక్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా కవిత అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంట నడుస్తుంటే జాతీయ జెండాను ఊపుకుంటా ఊరేగింపు తీసింది. వీరమరణం చెందిన జవాన్ మురళీ నాయక్ ఫోటోకు పూలు జల్లి జోహార్లు చెప్పింది. తర్వాత మాట్లాడుకుంటా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ మనము పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఏమో తిరిగి మన ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, సివిల్ ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, ఇవన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా చూస్తూ మన భారత సైనికులందరికీ కూడా మద్దతుగా సంఘీభావంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా నిజానికి పెద్ద ఎత్తున ర్యాలీలు జరగాలి. నేను తెలంగాణ జాగృతి కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు సంఘీభావంగా సైనికులకు కార్యక్రమం చేయాలి. ఈ సమయంలో దేశంకి తోడుగా మనం కూడా నిలబడాలి. అక్కడ వాళ్ళు నిలబడి ప్రాణాలు ఇస్తుంటే మనము దానికి అర్హత పొందినటువంటి నాగరికులుగా వారికి సైన్యానికి మద్దతు. ఇగో ఇట్లా చాలా దిక్కులల్లా భారత సైన్యానికి మద్దతు తెలుపుతున్నారు లీడర్లు. మీరు కూడా జవాన్లకు ధైర్యం నింపేటానికి మేమంతా మీ వెంటనే ఉంటాం అనేటట్టు సపోర్ట్ చెయ్యండి. జై భారత్. ఏడాదికి ఒక్కసారి నీడ మాయమవుతుందని అంటారు. ఇంతకు నీడ మాయమవుడైంది ఎందుకు? నీడ మాయమవుతుంది. ఒక పక్క వెలుగుంటే ఇంకో పక్క చీకటి ఉండాల్సిందే. అసొంటిది సూర్యుడు ఉండంగా నీడెట్లా మాయమవుతుంది, ఎందుకు మాయమవుతుంది అనేది తెలిసేటానికి ఇగో ఇక్కడ ఎవరో అందరికి అర్థమయ్యేటట్టు మంచి ఉపాయం చేసిండ్రు. అదేందో చూడండి. చూసిండ్రా, దీన్ని జీరో షాడో అంటారు. అంటే సూర్యుడు బరాబర్ నడినెత్తి మీద ఉంటాడు. అందుకే సూర్యుని కిరణాలు ఆకాశం నుంచి చక్కగా భూమి మీద పడతాయి. అందుకే రంధ్రాలు చేసిన 3 చెక్కల నుంచి ఎలుగు అన్నిటికంటే కిందున్న చెక్క మీద కూడా పడుతున్నది. ఇట్లనే మనిషి మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువున పడతాయి కాబట్టి నీడ అనేది ఆ మనిషి కాళ్ళ కింద ఉంటది తప్ప అటు పక్కనో ఇటు పక్కనో ఉండదు. అందుకే నీడ మాయమైందని అంటారు. నీడ మాయమవుట్లున్న అసలు నిజం అదన్నమాట. ఇట్లా సూర్యుడు ప్రతి ఏడాదికి ఒక్కసారి బరాబర్ నడినెత్తి మీద పడతాడు కాబట్టి నీడ లేకుండా మాయమైతుంది. సూర్యుడు ఎప్పుడు తూర్పుకే ఉదయించినా చలికాలం కొద్దిగా ఆగ్నేయం దిక్కు, ఎండాకాలం ఈశాన్యం దిక్కు ఉదయించినట్టు అనిపిస్తుంది. ఆగో అందుకే ప్రతి ఏడాదిలో సూర్యుడు ఒక్కసారి నడినెత్తి మీదకి వచ్చి మన నీడ మాయం చేస్తాడు. మే నెల 10వ తారీఖున 12 గంటల 12 నిమిషాలకు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిండు అనేది తెలిసేటట్టు ఇగో గిట్లా చేసిండ్రు. కాబట్టి నీడ మాయమవుట్ల మహిమలేం లేవు, భయపడకుండ్రి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. పాకిస్తాన్ దేశం వార్తలను పాకిస్తాన్ న్యూస్ అనుడు కంటే ఫేకిస్తాన్ న్యూస్ అనుడే కరెక్ట్ అని అనిపిస్తున్నది నాకైతే. అరేరే ప్రపంచం నమ్ముతున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడి అబద్ధాలను అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నది. ఆయన దాని బుద్ధే దొంగ బుద్ధి. అసొంటిది మంచేడ మాట్లాడుతుంది, నిజాలేడ చెప్తుంది అనుకున్నాడు మనదే పొరపాటు అవుతుంది. సిగ్గు లేదా అనే జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. హాగో గట్లనే ఉన్నది పాకిస్తాన్ ఫాల్తు వార్తల ముచ్చట. మన దేశం ఆయుధాలు S-400 అనే వాటిని మేము నాశనం చేసినామని తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. మరి ఆ వార్త నిజమా అబద్ధమా అనేది చెక్ చేసి అన్ని తీర్ల కరెక్ట్ అయితేనే మందికి చెప్పాలే గాని చైనా దేశం మీడియా ఆ తప్పుడు వార్తకు రంగులు పూసి ప్రపంచానికి చెప్పిందట. అజర్బైజాన్ దేశపోడు కూడా నేనేం తక్కువ అన్నట్టు వాడు కూడా భారతదేశ S-400 ఉత్తదే అన్నట్టు ఇంటర్నెట్లో వార్తలు రాసిండట. పాకిస్తాన్ సైన్యం భారత క్షిపణిని పంజాబ్ రాష్ట్రం ఆదంపూర్ ఏరియాల కూలగొట్టినమని ఉత్తర వార్తలు ప్రచారం చేసిందట. అంటే ఎట్లాగో భారతదేశంతోని గెలవలేం, వాళ్ళు మా దేశం స్థావరాలను కూలగొడుతున్నారు, నగరాలను నాశనం చేస్తున్నారు, అట్లాని మేము బాంబులను వేద్దామంటే నడిమిట్లనే నాశనం చేస్తున్నారు. కాబట్టి యుద్ధంలో ఇండియాతోని ఫైట్ చేయలేం కాబట్టి ఫేక్ న్యూస్ ప్రచారంలోనైనా ఓడిద్దామని ఇట్లా చేస్తున్నారు కావచ్చు. వాడట్లా చేస్తే భారత్ ఊకుంటుందా? ఒరే ఫాల్తు పాకిస్తాన్ మీడియాని నడుపుతున్నోళ్ళారా, మా దగ్గరున్న S-400 గనక వాడితే మీ లాహోర్ లాగులు దడుస్తాయి, కరాచీకి కారిపోతుంది, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తునకలు చేస్తుంది.
మా దేశం మీద బాంబులు వేయాలనుకుంటే నడిమిట్లనే కూలగొట్టే సిస్టమ్ ఉన్న బాంబులు రమాయి అని గట్టిగా చెప్పిందట. ఇంకేమున్నది, ప్రపంచం ముందట పండ్లు ఇరిగేటట్టు వడ్డట్టు అయింది పాకిస్తాన్కు. చైనా దేశ పొడు కూడా నాలుకే గారుచుకున్నాడట. అరే ఈ పాకిస్తాన్ వాడు ఏది చెప్తే అదే వాడతా అనుకుంటే కుర్దిల వడ్డ ఎలుక తీరైతుందని అనుకుంటున్నాడట. కాబట్టి పబ్లిక్ పాకిస్తాన్ ఇంటర్నెట్లో పెట్టే ఫేక్ వార్తలతోని జాగ్రత్త అని కోరుతున్నది భారత సైన్యం. ఏమంటున్నాం యాద పెట్టుకోర్రి. అన్నదమ్ములకు ఒగలంటే ఇంకొకరు వాడకున్నా ఎవడన్నా వాళ్ళ తల్లినేమన్నా అంటే ఊకుంటారా? అందరు ఒక్కటై వాని బొక్కలు ఇరుస్తారు, ఇరవాలే కూడా. అదే తల్లికి ఇచ్చే అసలైన గౌరవం. ఆగో అట్లనే ఉంటాం మేమంతా అన్నట్టు చెప్తున్నాడు గీ పెద్ద మనిషి. हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव्स को हासिल कर लिए, अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे। हम इस वतन में हमारी माँ की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन की आगोश में जाएंगे। इस्लाम का नाम ले रहे हैं, अरे तुम मुबारक महीने में कैसा तुमके इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए। ఇన్నరా ఎంఐఎం పార్టీ పెద్ద మనిషి అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడో? ఇస్లాం మతం పేరుతోని చిన్న చిన్న పిల్లలను అమాయక జనాలను చంపుతున్నారు. అసలు ఇస్లాం మతంలోనే అట్లా చేసుడు లేదు. మనిషి అమ్మ కడుపుల నుంచి భూమి మీద పడినప్పటి నుంచి ఆ అల్లా తీసుకొని పోయేంత వరకు ఎవ్వరు చంపొద్దు. పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి కోసమే బతకాలి. కానీ ఇస్లాం మతాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది పాకిస్తాన్. అంతేకాదు భారతదేశంతోని పరాస్కాలాడుతున్నది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మాటి మాటికి మజాక్ చేస్తున్నది. కాబట్టి పాకిస్తాన్ విషయంలో భారత్ వెనుకకు దగ్గనే వద్దు, మేము సర్కార్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడిండు. దేశానికి ఆపదొచ్చినప్పుడు మతాలు, పార్టీలు, పగలు, ప్రతీకారాలన్నీ పక్కకు పెట్టి భారత మాత కోసమే కొట్లాడాలి అన్నట్టు చెప్పిండు. అట్లనే ఇస్లాం అంటే సంపుడు కాదు, 10 మందిని బతికిచ్చుడు అన్నట్టు చెప్పిండు. మరి అంతే కదా, ప్రపంచంలో ఎన్నో ఇస్లాం దేశాలు ఉన్నాయి. అంతటి ఇట్లనే చేస్తున్నారా? ఈ దునియాలనే ముస్లిం ప్రజలు ఎక్కువ ఉన్న దేశం ఇండోనేషియా. అక్కడ ఇసొంటి లొల్లులు ఏమన్నా ఉన్నాయా? అన్ని మతాల దేవుళ్లకు పూజలు చేస్తారు, మేమే ఉండాలి, మేమే బతకాలన్నట్టు ఉగ్రవాదులై ప్రపంచాన్ని నాశనం పట్టిస్తున్న ఈ పాకిస్తాన్ దేశమే ఎందుకు ఇట్లా చేస్తున్నదో ఏమో అని తిడుతున్నారు ఓవైసీ మాటలు విన్న జనాలు. ఎన్ని కష్టాలున్నా, పండుగలైనా, పబ్బాలైనా, పెండ్లి పేరంటాలైనా, సావు బతుకులైనా దేశ సైన్యంలో పనిచేసేటోళ్ళు ఉన్న పలంగా అందరూ బార్డర్కు రావాలి అని ఆర్డర్ వేసింది కదా భారత సర్కారు. హాగు అట్లనే గీ అన్న కూడా ఫోన్ చేసి చెప్పిందట. ఇంకేమున్నది, ఇంటిలి పాద ఏడుస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఆ ఇంట్లో ఏం జరిగిందనేది చూస్తే గానీ మనకు కూడా అర్థం కాదు. కాబట్టి చూడుండ్రి. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది. పెండ్లై 4 రోజులే అవుతున్నదట. ఇంట్లో కట్టిన మామిడి తోరణాలు ఇంకా వాడిపోనే లేదట. చుట్టాలకు పక్కాలకు పెండ్లి సంబరం తీరిందో లేదో సైన్యం నుంచి ఫోన్ వచ్చిందట. పక్క దేశానికి మనకు యుద్ధం జరుగుతున్నది, నువ్వు అర్జెంటుగా వచ్చేయి అని మాట్లాడిండ్రట. ఇంకేమున్నది, ఇంటిలి పాద ఏడుస్తున్నారు. అసలే బార్డర్ల యుద్ధం జరుగుతున్నది. అక్కడ నా కొడుకుకి ఏమైతుందో అని భయంతోని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు ఎక్కేడ్చిన కొత్త కోడలి పిల్ల కూడా ఇప్పుడు అట్లనే ఏడుస్తున్నది. బార్డర్లు ఎట్లుంటదో ఏమో అని భయం కొద్ది దుఃఖంలో మునిగింది. బార్డర్ కు పోతున్న కొత్త పెళ్లి పిల్లగాడైతే అందరిని పట్టుకొని ఎక్కేడ్చిండు. ఇంటి నుంచి రైలు ఎక్కేదాకా పాపం అందరు ఏడ్చిండ్రు. ఇంత దుఃఖంలో కూడా ఆ జవాన్ దేశాన్ని రక్షించటానికి పయనమైపోయిండు. పాకిస్తాన్ ఎన్నులా వణుకు ఉట్టించటానికి వస్తున్నా కాసుకోన్రా అన్నట్టు బయలుదేరిండు. మహారాష్ట్ర రాష్ట్రంలోండే మనోజ్ పాటిల్ అనే ఈ జవాన్ బార్డర్లకు పోయి ఉల్ఫా ఉగ్రవాదులను మట్టుపెట్టి మంచిగా మళ్ళా ఇంటికి తిరిగి రావాలని, వాళ్ళ ఇంటోలు సంబరపడేటట్టు కావాలని కోరుకుందాం. జై జవాన్, జై జై జవాన్ అని అంటున్నారు పాటిల్ పట్టుదల చూసిన దేశ పబ్లిక్. సుశిరానిలా నేను వాటికృష్ణ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.